తిండి లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకటికేవాడో. కానీ ఇయ్యాల రేపు మీసాలు రాని పోరగాళ్ళు కూడా రజనీకాంత్ తోటి పోటీ పడాలని చూస్తుర్రు. మా ఇంటి పక్కన పోరడు గిట్లనే తయారైండు సిగరెట్లు దాక్కుంటా. వన్ పాడుగా అని తాగి తాగి లోపల బోట్ ఎంత ఖరాబ్ అవుతున్నదో ఏందో పోరి. ఏలేని పోరగాడు కూడా మూరేడు సిగరెట్ ముట్టించుడు ఈ నడుమ చాలా సోకైందులా. ఇక ఇప్పటి సందికి ఇట్లా రోడ్ల పొంటి ఏడా పడతాడా నోట్లే పొగ కొట్టాలు పెట్టుకొని తిరిగితిరా అంటే మళ్ళోసారి తాగేందుకు మీ జేబుల పైసలు కూడా ఉండయి. అగో నా జేబుల పైసలు నాతన కాకుంటే ఇంకేడు పోతాయని అనుకోకుర్రి. 10 రూపాయలు పెట్టి సిగరెట్ తాగితే 10,000 రూపాయల జరిమానా వేస్తారట సర్కారోళ్ళు. అట్లనే సిగరెట్లు కుల్లా అమ్మినా బుడ్డ పోరగాలకు అమ్మినా చక్కగా పట్టుకపోయి జైళ్ళల్లో కూర్చోబెడతారట కేంద్ర సర్కారోళ్ళు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు. ఓ మస్తు మాట్లాడినాం. అయినా మమ్మల్ని కూడా అడుగుతాడయా వెనకటి సందాలు చెప్తూనే ఉన్నారు మేం చేస్తూనే ఉన్నాము అని కావురం కథలు పడితిరా. మీ పాండబ్బా ఎవరి దగ్గర నన్ను కుదబెట్టి అయినా సరే 1,00,000 రూపాయల జరిమానా పట్టుకోబోతారంట. ఇట్లా వీళ్ళతోటి పొగుదుడు బంద్ పెట్టి సర్కారు వాళ్ళు లావు కథలు పడుతురు కానీ వీళ్ళ మాట వాళ్ళు ఇంటారు చెప్పుర్రి. వద్దురా అన్న పనిని అలాహించి చేసుడు మనోళ్ళకి అలవాటేనా. రోడ్డు మీద ఉంచొద్దురా అంటే ఆన్నే ఉంచుతారు. బండి ఏడబడతాడ నిలబెట్టొద్దని నో పార్కింగ్ బోర్డు పెట్టినా సరే ఆన్నే బండి స్టాండ్ వేస్తారు. అరే సిగరెట్ తాగితే పానం పోతుందని క్యాన్సర్ వస్తుందని బొమ్మేసి ఇంత అక్షరాలతోటి శానా తినాల్సింది రాయించబడుతుంది. అయినా ఎవరన్నా బంద్ పెట్టిరా చెప్పుర్రి. ఇగో ఇట్లనే మీరు ముంగటేసుకున్న ఈ సిగరెట్లు బీడీలు బంద్ పెట్టే కార్యం కూడా గట్లనే అవుతుంది కావచ్చు అని పొగవాసన వడనోళ్ళు అంటుర్రులా.